ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా తులసి ధాత్రి దామోదర పూజ. వసంత మండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి నీరాజనాలు. తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుమాడ వీధుల్లో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం. తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి. శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు తిరుమంజనం. అహోబిల క్షేత్రంలో కైసిక ద్వాదశి ఉత్సవం. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా తులసి ఆరాధనం. దామోదర మాసంగా వినితికెక్కిన శుభ కార్తీకంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారికి విశేష ఉత్సవాలు, ఆరాధనలు ఆగమోక్తంగా జరుగుతాయి. ఇందులో భాగంగా క్షీరాబ్ది ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన కైసిక ద్వాదశి రోజు శుక్రవారం తిరుమలలోని వసంత మండపంలో తులసి ధాత్రి దామోదర పూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు ఎదురుగా ఉసిరి చెట్టు, తులసి చెట్టును ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురాణ పండితులు రామకృష్ణ శేషసాయి తులసి దామోదర పూజ విశిష్టతను వివరించారు. ఆపై మంగళ వాయిద్యంతో మంగళకరంగా అర్చకులు ప్రార్థనా సూక్తం, స్వామి అమ్మవార్లకు అర్చన, ఉపచారాలు, తులసి, ఉసిరి చెట్ల వద్ద అష్ట దిక్పాలక పూజ, వస్త్ర సమర్పణ, విశేష తిరువారాధనలు నిర్వహించారు. ఆపై శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిని పఠించి మహామంగళహారతులు సమర్పించారు. दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात्। ॐ दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात्। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि। సర్వ ప్రాణకోటికి సంరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో దామోదరునిగా శ్రీమన్నారాయణుడి ఆరాధించడం సంప్రదాయం. విశేషించి కార్తీక ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల సేవ అనంత ముక్తికారకం. కైసిక ద్వాదశి, తులసి ద్వాదశిగా పేరొందిన కార్తీక శుక్ల ద్వాదశిని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున తిరుమల క్షేత్రంలో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా కైంకర్యాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి
సకలాభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆపై శ్రీవారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుమల దివ్య క్షేత్రంలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో చక్రతీర్థం నెలవై ఉంది. చక్రతీర్థ ముక్కోటి సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు తీసుకువచ్చిన పూజా సామగ్రితో చక్రతాళ్వార్లకు ప్రత్యేకంగా కైంకర్యాలను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ మూర్తికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులసి మాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం సాయంత్రం 11,16,00,000 రూపాయల విరాళం అందింది. ఈ మేరకు తిరుపతికి చెందిన భక్తులు ప్రణీత్, నిహారిక దంపతులు తిరుమలలోని టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ఏవి ధర్మారెడ్డికి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం కైసిక ద్వాదశి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు శ్రీకృష్ణ స్వామి తాతాచార్యులు కైసిక పురాణాన్ని పఠించారు. ఆపై స్వామివారి వస్త్రం, మాల మర్యాదలను కృష్ణస్వామి తాతాచార్యులకు అందజేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని వివిధ ఉపాలయాల వద్ద ఆశీర్వచనం పలికారు. అనంతరం శ్రీకృష్ణస్వామి తాతాచార్యులను పల్లకిపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల ప్రదక్షిణగా ఉత్తర మాడవీధిలోని వారి ఇంటికి ఆలయ మర్యాదలతో సాగనంపారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభిష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, వైఖానస ఆగమ విభాగం, పౌరహిత్య విభాగం ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భక్తుల చేత సంకల్పం, కంకణ పూజ, సద్యో అంకురార్పణ, స్వామివారికి విశేష ఆరాధన, స్వామివారికి ఆచార్య కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, పూర్ణాహుతి, నివేదన, కుంభ ఉద్వాసన, భస్మధారణ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తిరుపతి కపిల తీర్థంలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం యాగశాలలో శ్రీ కామాక్షిదేవిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధి వద్ద టీటీడీ పెద్దజేరస్వామి, చిన్నజేరస్వామి ఆధ్వర్యంలో ఏకాంగులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పఠనం జరిపి శాతుమర నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని స్నానపీఠంపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో కైసిక ద్వాదశి ఉత్సవాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిల క్షేత్రంలో శ్రీ అమృతవల్లి దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని సర్వాలంకార శోభితంగా ప్రత్యేక ఆసనంపై ఆశీర్వలం చేసి కైసిక పురాణ పఠనం నిర్వహించారు. అనంతరం ఆగమోక్తంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచారయుక్తంగా తులసి దళార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో తులసి ఆరాధన కార్యక్రమం విశేషంగా జరిగింది. కార్తీక ద్వాదశి రోజు తులసిని ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని ఉంజల్ మండపం ఎదురుగా ఉన్న తులసి కోట వద్ద అర్చకులు పసుపు గణపతి ఆరాధనతో పుణ్యాహవచనం జరిపారు. అనంతరం దీపారాధనతో లక్ష్మీ స్వరూపమైన తులసి మాతను అష్టోత్తరాలతో ఆరాధించి పుష్పార్చనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష స్వీకరణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఏటా కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మండల దీక్షతో భవానీమాల ధరించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో బంగారు కాంతుల శ్రీ దుర్గమ్మ ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలతో కొలువు తెచ్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి పాదాల చెంత ఉంచిన దీక్షామాలలను భక్తులకు గురుముఖ ఉపదేశంతో అందజేశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలముకూరులోని శ్రీ గోదా మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో కార్తీక దామోదర పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిలుక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశిలను పురస్కరించుకుని మోహిని అలంకరణలు శ్రీ అళఘనాథ స్వామివారికి ఊంజల్ సేవను భక్తిరస భరితంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా చిలకలపూడిలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో దామోదర మాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా చిలకలపూడిలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో దామోదర మాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రథోత్సవ సేవ కోలాహలంగా జరిగింది. పుష్ప తోరణాల రథంపై రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చారు. అనంతరం భక్తుల జై పాండురంగ విఠల నామస్మరణలు, కళా బృందాల కళా విన్యాసాల నడుమ చిలకలపూడిలోని శ్రీ పాండురంగ స్వామివారి రథయాత్ర శోభాయమానంగా సాగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ నారసింహస్వామివారి సన్నిధిలో 45వ పీఠాధిపతులు శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశకన్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతులను తిరుచుపై కొలువుదీర్చి ఉపాలయాల సన్నిధులలో శాతుమర నిర్వహించారు. అలాగే చిన్న అహోబిలంలో అమృతవల్లి ఇరు దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి నవకలశ స్నపనం జరిపారు. తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం శుభవేళ శ్రీ రేణుకాదేవి దివ్యమంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సకలభరణ భూషితంగా కొలువుదీర్చి షోడశోపచార కైంకర్యాలతో పూజించారు. అనంతరం భక్తుల చేత సామూహిక సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. తిరుపతి సమీపంలోని అవిలాల పంచాయతీ శ్రీనగర్ కాలనీలో కొలువైన శ్రీ ధనకోటి గంగమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది.
ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధనుర్లగ్నంలో శుభ పుష్కరాంశమున యంత్ర, విగ్రహ, కలశం, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పోతురాజుల శిఖర ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి పూర్తి చేసి కుంభాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో నెలవైన శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గర్తన్యాసం, రత్నధాతున్యాసం, శిలాధ్వజస్తంభ ప్రతిష్ఠ, కళాహోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవాన్ని పూర్తి చేశారు. తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధ పూజను వేడుకగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై టీటీడీ తిరుపతి వీజీఓ బాలరెడ్డి, ఏవీఎస్ఓలు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వీరు విధుల సమయంలో ఉపయోగించే భద్రతా పరికరాలకు శాస్త్రోక్తంగా ఆయుధ పూజ జరిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక దామోదర పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు చందన శోభితంగా భక్తులను కటాక్షించారు. ప్రాతకాల పూజలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు ఆగమోక్తంగా స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలను పూర్తి చేసి చందనాదులతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. కడపలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలమూర్తులకు, ఉపాలయంలోని ఇతర దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై షోడశోప కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి కనుల పండుగగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.